హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్రంట్ రౌండ్ నెక్ వస్తుందండి, హై నెక్లో వస్తుంది. బ్యాక్ డ్రాప్ నెక్ డిజైన్, బ్యాక్ హుక్స్ వస్తుంది అన్నట్టు. అది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి. ముందుగా అయితే లైనింగ్ను వాష్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా అయితే ఒక లైన్ కొట్టుకోవాలి. కింద ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత హైట్ వచ్చేసి వీళ్ళకు 15 హైట్ తీసుకుంటున్నాను, ప్లస్ పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకు తీసుకుంటున్నాను. ఓవరాల్గా 17 ఇంచెస్ అయితే వచ్చిందండి హైట్. ఓకే, నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి 32 రావాలండి. దాంట్లో ఫోర్త్ పార్ట్ 8 వస్తుంది, ప్లస్ 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 37 రావాలి. అందులో ఫోర్త్ పార్ట్ 9 వస్తుంది, ప్లస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర పాయింట్, నడుము లూజ్ దగ్గర లాస్ట్ పాయింట్కి అనేది లైన్ కొట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ లాస్ట్ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం అనేది పెట్టుకొని ఈ విధంగా లైన్ గీసుకున్నాను. తర్వాత షోల్డర్ వీళ్ళకు 14 అండి, 14.5 రావాలి. అందులో హాఫ్ 7.5 తీసుకున్నాను. పైన ఎంత తీసుకున్నామో కిందికి కూడా అంతే 7.5 తీసుకోవాలి. తర్వాత చంక పొడవు వచ్చేసి 7.5 తీసుకున్నాను. వీళ్ళకు కొంచెము ఆ చెయ్యి అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. తర్వాత ఆ 2 లైన్లను అనేది కలుపుకోవాలి, ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. తర్వాత కార్నర్కు 1.5 ఇంచ్ అనేది పొడవు చూసుకొని దానికి ఈ విధంగా కరువు తిప్పుకోవాలి. ఓకే, తర్వాత ఆర్మ్ లూజు చెక్ చేసుకుంటున్నాను. వీళ్ళకు 17 రావాలండి. 17లో హాఫ్ 8.5 వస్తుంది. తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు డిఫరెంట్, ఇది ప్రిన్స్ కట్టుకు అక్కడ మనం కార్నర్లో కట్టుకు వెళ్తుంది. తర్వాత చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను, కరెక్ట్ సెట్ అయింది. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను, నెక్ పొడవు 3.5 తీసుకుంటున్నాను. తర్వాత అక్కడ ఒకటి స్ట్రైట్ లైన్ కొట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కింద డౌన్ వచ్చేసి చిన్న డ్రాప్ ఇస్తున్నాను, దానికి 2.5 డిస్టెన్స్ తోటి చిన్న డ్రాప్ లాగా కరువు తిప్పుకున్నాను అక్కడ. తర్వాత నెక్ సైడ్ పావించి పైకి పెరుగుతుందండి. తర్వాత ఈ షోల్డర్ మాత్రం ఏం మార్పు ఉండదు, దాంట్లో కలిపేసేయాలి పెరిగిన పావించుని. తర్వాత చెస్ట్ పాయింట్ వచ్చేసి వీళ్ళకు 10.5 ఉందండి, ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి 11 వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ చెస్ట్ విడ్త్ వచ్చేసి అక్కడ 4 తీసుకున్నాను, కిందికి డౌన్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాలి ఇక్కడ. తర్వాత 2 ఇంచెస్ డిస్టెన్స్ తోటి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ డౌన్ 13.5కి అయితే ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇది వాళ్ళ బ్రెస్ట్ని బట్టి ఉంటాయండి, ఇక్కడ సైజు అందరికీ ఒకేలా ఫిక్స్ ఉండదు. తర్వాత ఈ పాయింట్ని ఈ పాయింట్కి కలిపేసేయాలి. తర్వాత ఇక్కడ ఒకటి షేప్ లాగా డ్రా చేసుకోవాలి, మంచి కరెక్ట్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మన బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఈ విధంగా అయితే క్రాస్గా ఓ లైన్ ఇచ్చుకోవాలి పైకి. తర్వాత ఫ్రంట్ లోతు కోసం అయితే ఒక 1 ఇంచ్ అయితే ముందుకు లోతుకు తీసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర అయితే ఏం మారదు, హాఫ్ ఇంచ్ వచ్చేలా మనం ఈ విధంగా అయితే కరివించుకోవాలి ఫ్రంట్ లోతుకు. తర్వాత ఏదైతే ప్రిన్స్ షేప్ ఉందో అది ఈ విధంగా కార్నర్కి వచ్చేటట్టు అయితే గీసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తోటి ఇంకొక లైన్ గీసుకోవాలి. మనము ఇందాక ఆర్మ్ లూజుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, అది ఇక్కడ వెళ్తుంది అన్నట్టు. ఓకేనా, కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంతే ముందు పార్ట్ అయితే.
ఇక్కడ మనకు లెంత్ ఎక్కువైతుంది అనుకుంటే ఆ విధంగా అయితే కొంచెం క్రాస్గా ఇట్లా కర్వీ లాగా ఇచ్చుకుంటే అది ఒక డిజైన్ టైప్లో కనిపిస్తుందండి. ఇక్కడ కటింగ్ చేస్తున్నానండి. మనం ఏదైతే మార్క్స్ తీసుకున్నామో ఆ మార్కుల వైజ్గానే కటింగ్ చేస్తున్నాను. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డిజైన్ బ్లౌజెస్ అన్నీ 1 by 1 వస్తూనే ఉంటాయి, చూస్తూ ఉండండి. ఓకేనా? తర్వాత ఇది ప్రిన్స్ కట్న అనేది ఇప్పుడే సపరేట్ చేయట్లేనండి. దీని ఆధారంగానే బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను, ఫ్రంట్ పార్ట్ ఆధారంగా. ముందుగా అయితే ఇవి 2 సమానంగా పెట్టుకోవాలండి. ఎడ్జ్లని పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే దాని మీదే మనకు సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ముందైతే ఇక్కడ స్ట్రైట్ లైన్ కొట్టుకుంటున్నాను, ఎందుకంటే అది హెచ్చు తగ్గు అనేది క్రాస్ ఎగుడు దిగుడుగా ఉందని చెప్పేసి కొట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి. ఉక్స్ పట్టి మనకు బ్యాక్ సైడ్ ఖర్చుకి వెళ్తుంది. తర్వాత మనము ఏదైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామో అది ఫస్ట్ లైన్ మీద కరెక్ట్గా వచ్చేలా పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి మనకు 1.5 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది హై నెక్ కాలర్ వస్తుంది బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్. తర్వాత మనకు బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 10.5 తీసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ బ్యాక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ కంటే 1 ఇంచ్ అనేది తగ్గించుకున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ కూడా 1 ఇంచ్ తగ్గించాను. తర్వాత ఆర్మ్ లూజ్ అనేది సేమ్గా గీసుకోవాలి. తర్వాత షోల్డర్ కూడా సేమ్గా గీసుకోవాలి. తర్వాత ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ ఇమ్మడే మనము కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ వచ్చేసి 10.5 తీసుకున్నాను. ఇది వాళ్ళ కస్టమర్ చాయిస్ని బట్టి బ్రాడ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నెక్ వీళ్ళు ఎక్కువ బ్రాడ్గా తొడగరు, అలా అని దగ్గరికి కూడా తొడగరు, మీడియంలో ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ హైట్ చెక్ చేసుకుంటున్నాను ఒకసారి, తర్వాత కటింగ్ చేసుకుంటున్నాను. ముందుగా స్ట్రైట్ లైన్ అనేది ఒకసారి ఫస్ట్ కట్ చేసుకుందాం. తర్వాత ఈ డ్రాప్ డిజైన్ అనేది కట్ చేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ టెక్స్ కోసం అండి మనం 2 ఇంచెస్ ఖర్చు కొదులు పెట్టేసి ఫోల్డ్ చేయాలి. తర్వాత అక్కడ చిన్న కట్టించుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ లెంత్ పొడవు ఎంత తీసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుందండి. బ్యాక్ నెక్ కంటే 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఫస్ట్ అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గరికి లైన్ కొట్టేసుకోవాలి, అంటే అక్కడికి క్లోజ్ అయిపోవాలన్నట్టు స్టిచ్. ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టుకోవాలి, ఇక్కడికి క్లోజ్ అయిపోవాలి. ఓకేనా? బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అనేది ముందు హెచ్చు తగ్గు లేకుండా ముందు లైన్ కొట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి వీళ్ళకు 10.5 రావాలి, అంటే నేను 1 ఇంచ్ ఖర్చుతోటి
11.5 తీసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి, అంటే 8.5కి వస్తుంది. ఆర్మ్ లూజు 17 కదా, అందులో హాఫ్ 8.5 రావాలి, అక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే 11.5 తీసుకున్నామో అది ఇందులో కలిపేసేయాలి కరువుగా. నేను ఇప్పుడే లోతు అనేది తీయట్లేనండి, స్టిచ్ చేసిన తర్వాత తీస్తాను. ఇక్కడ ఫ్రిల్ కోసం ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఇది ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను ఇక్కడికి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఫ్రిల్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పైన తీసుకున్నాను. ఇది ఈ విధంగా అయితే కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అతుకొస్తుందండి, లైనింగ్కు 1 సైడ్ అతుకొచ్చేలా పెట్టాను. ఇక్కడ చిన్న కట్టించుకోవాలి. ఇక్కడ పైన కూడా కట్టించుకొని ఇక్కడ మనకు ఫ్రిల్ ఎక్కడి నుండి తీసుకోవాలో అక్కడ చిన్న కట్టించుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత మనకు ఈ అతుకు అనేది ఎంత వస్తుందో ఇప్పుడు ఇక్కడ ముందే తీసి పెట్టుకోవాలి, స్టిచ్ చేయడం ఈజీ అవుతుంది. హ్యాండ్స్ ఇంతే అండి. తర్వాత మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేయాలి. మెయిన్ క్లాత్ అంతా ముడతగా ఉందని చెప్పేసి ముందుగా అయితే ఐరన్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి తీసుకుంటున్నాను. హ్యాండ్స్ ఎంత మనం కటింగ్ చేసామో యాజ్ ఇట్ ఈజ్గా అంతే పెడుతున్నాను. ఇక్కడ కొంచెం హ్యాండ్స్ అయితే జాయింట్ పడుతుంది మెయిన్ క్లాత్. ఆ తర్వాత అన్ని పార్ట్స్ కట్ చేసినాక మిగిలిన క్లాత్ని దానికి జాయింట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది చెక్ చేసుకోవాలండి ఒకసారి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ముందు పెట్టుకుంటున్నాను. అంత సమానంగా పెట్టుకున్న తర్వాత యాస్టీజ్గా మన ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలానే కటింగ్ చేసుకోవాలి. ఒకసారి అయితే షోల్డర్ చెక్ చేసుకోవాలి. లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్స్ పార్ట్ని సపరేట్ చేస్తున్నాను, రెండు సేమ్గా ఉండేటట్టు మెయిన్ క్లాత్ మీదనే. ఇక్కడ లోతు కూడా ఫ్రంట్ లోతు అనేది ఇప్పుడే తీసేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర చిన్న కట్టించుకోవాలి.
ఇక్కడ మనకు చంక దగ్గర కొంచెం మన ముడత రాకుండా అయితే ఆ విధంగా తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ని కూడా తీసుకోవాలి. ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఇప్పుడు శ్రావణ మాసం మీ అందరికీ తెలుసు ఎంత బిజీగా ఉంటామో, అయినా కానీ మీకోసం డిజైనర్ బ్లౌజులు అనేది మనకు పండగ సీజన్లోనే వస్తాయండి, నార్మల్ అప్పుడు రావు. మీరు అందరూ నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపిస్తే దానికి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అని అడుగుతున్నారు. అప్పటికే ఆ వీడియో మీ దగ్గరికి చేరేసరికి 2-3 నెలలు అవుతుందండి. అప్పుడు అడుగుతున్నారు. వీడియో నేను షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తేనేమో ఎవరు వీడియోస్ చూడట్లేరండి. నాకేమో ఇంట్రెస్ట్ రాక నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియోస్ని. మీరు వీడియోస్ చూసి నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి. నా దగ్గర వెంటనే స్టార్టింగ్లో వీడియో ఉంటుంది కాబట్టి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అడగకపోతే నేను అప్లోడ్ చేయలేను కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.